టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉండి మా ఎమ్మెల్యే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, నాగజ్యోతి నాయకత్వం, నాగజ్యోతి నాయకత్వం. ముందుకొస్తేనే మన గ్రామాలన్నీ మండలాలన్నీ బాగుంటాయి అని ఒకే ఒక ఆలోచనతోనే అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. టీఆర్ఎస్ పార్టీ అని అన్నది తెలంగాణ బిడ్డల పేగుబంది. ఈ తెలంగాణ మనం కొట్లాడి సాధించుకున్నది ఎందుకు? మనం అభివృద్ధి చేసుకోవడం కోసం, రాబందుల చేతుల్లో పెట్టడం కోసం కాదు, మాయమాటలు చెప్పే వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కాదు. ఈ ప్రాంతాన్ని మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఢిల్లీ నుంచి మాటలు తెచ్చుకునే వాళ్ళు, ఢిల్లీ నుంచి చేసేవాళ్ళు ఇక్కడ మన ప్రాంతం గురించి అనువను వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెయ్యరు. వీళ్ళు ఎక్కడ పోయినా అక్కడ మోకరిల్లాల్సిందే. కానీ ఇక్కడ మనం గుండెల మీద చేసుకొని సగౌరవంగా ఇక్కడ తిరగగలుగుతాం. ఇది మన ప్రాంతం, ఇది నా జాగా, ఇక్కడ నేను ఉన్నా, నేను ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నా. ఈ ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, మన ప్రాంతం అంతా తిరిగినప్పుడు మన ప్రాంతం మీద అణువణు ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన పూర్తిగా తిరిగినటువంటి క్రమంలో మన ప్రతి అణువు మీద ఆయనకు పూర్తి అవగాహన ఉంది. మీరు ఈ జిల్లాలో ఉన్నారని మీరు బాధపడొద్దు. మన అదృష్టవశాత్తు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు, ములుగు జిల్లా కలెక్టర్ గారు భార్యాభర్తలు అవ్వడం, వాళ్ళంతా కూడా యంగ్ అండ్ డైనమిక్, బాగా పనిచేస్తూ ఉన్నారు మన కోసం. ఇక్కడ మన ములుగు నియోజకవర్గం ప్రజల కోసం, ములుగు జిల్లా ప్రజల కోసం, అట్లనే భూపాలపల్లి జిల్లా ప్రజల కోసం కూడా వాళ్ళు ఎంతో కష్టపడి వరదల్లో కూడా తాను సైతం, తను ఒక చిన్న పిల్ల తల్లి, నాకు లాగే తను కూడా చిన్న పిల్ల తల్లి అయినప్పటికీ కూడా ఎక్కడ వెనకాడకుండా ఎంతోమంది ప్రాణాలు రక్షించడానికి చాలా స్పాంటేనియస్గా స్పందిస్తూ, ఇప్పుడు మనకు ప్రజలు, మన గ్రామాలలో కార్యకర్తలు, ప్రజలు వీళ్ళంతా ఉంటారు. ఎక్కడే ప్రమాదం జరిగినా ఫస్ట్ నాయకులకే ఫోన్ చేస్తారు. మేడారంలో కూడా వరదలు వచ్చినటువంటి క్రమంలో ఒకటే రోజు మనకు వర్షం కురిసి ఎంతో ఇబ్బంది చేసింది మనల్ని. అతలకుతలం జీవితాలని అతలకుతలం చేసి వెళ్ళిపోయింది ఒక్క వరద. ఆ టైంలో పొద్దున్న 7:30కి మన కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సంజయ్ రెడ్డి గారు అని చెప్పేసి మేడారం రెడ్డిగూడెంలో ఉంటారు. ఆయన ఫోన్ చేసి, అక్క 15 నిమిషాలు అయితే అందరు 7-8 మంది ఒక చెట్టు మీద ఉన్నారు, 15 నిమిషాలు అయితే ఆ చెట్టు కూడా మునిగిపోతుంది, వాళ్ళు కూడా చనిపోతారు, ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి ఫోన్ చేశాను. నేను వెంటనే నాకేం చేయాలో అర్థం కాక మొదటి ఫోన్ మంత్రి గారికి కొట్టాను. మేడం, మనకు ఇప్పుడు అక్క మనకు చాపర్ కావాలి ఇట్లా సంగతి అని చెప్పేసి అంటే, అరే హక్కింపేటలో కూడా ఆ రోజు విపరీతమైన పెద్ద వాన కదా, 1 సంవత్సరం పాటు పడాల్సినటువంటి వర్షము ఒకటే రోజులో పడింది. ఆ నీళ్ళంతా ఎటు పోవాలి? వరదల రూపంలో మనకు వచ్చేసింది. అట్లా అవి కూడా ఇప్పుడు ఎవరు ప్రకృతి వైపరీత్యానికి అతుతలం ఎవరం కాదు. దాంట్లో ప్రకృతి చేసిన దానికి మనం ఎవరం అతుతలం కాదు. అట్లాంటి సమయంలో అవి కూడా ఎగరలేనటువంటి పరిస్థితి. వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేయడం, కలెక్టర్ గారికి ఫోన్ చేయడం, వాళ్ళకి లొకేషన్ షేర్ చేయడం, ఫలానా దగ్గర ఉన్నారని చెప్పడం, మన మనిషిని ఇట్లాంటి ట్యాంక్ ఒకరిని ఎక్కించి వర్షంలో కూడా, అట్లాంటి వరదలో వర్షంలో కూడా ఒక మనిషిని పైన ఎక్కించి ఎక్కడెవరు ఉన్నారు ఏంటిది అని అంటే, ఒక 8 మంది కోసం మనం పంపిస్తే 16 మందిని ప్రాణాలతో కాపాడి 53 మందిని ఇంత లోతులలో నుంచి రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చింది. అంటే మనం ఎంత త్వరగా రెస్పాండ్ అవుతున్నాం. ఇప్పుడు కొంతమంది చెప్తారండి మన దగ్గరికి వచ్చి, మేము సేవ చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం, అసలు రెస్పాండ్ కావట్లేదు ఇట్లా అని మాయమాటలు చెప్తూ ఉంటారు. నిజంగా అట్లాంటివి మనం నమ్మొద్దు, నిజాలను నమ్మాలి. ఈరోజు దేనికైనా ముందున్నది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారే మనం వింటున్నారు. ఇట్లాంటి కష్టాలలోనైనా, ఈవెన్ కరోనా లాంటి కష్టాలలో కూడా పోలీస్తో వర్క్ చేయించింది, ఎంఆర్ఓలతో వర్క్ చేయించింది. అట్లాంటి టైంలో ఎవరైనా ఒక మనిషి తగిలేటువంటి టైంలో, ఈవెన్ భార్యాభర్తలు కూడా ఒకళ్ళొకళ్ళు ముట్టుకునేటువంటి సమయంలో, అంటే ఒకళ్ళొకళ్ళు కాపాడుకోలేనటువంటి సమయంలో, కరోనా ఉందంటే ఎక్కడో వదిలేసి వచ్చేటువంటి సమయంలో పోలీస్ యంత్రాంగాన్ని, వైద్య యంత్రాంగాన్ని, గ్రామ పంచాయతీ యంత్రాంగాన్ని అందరినీ కూడా పటిష్టంగా పని చేయించాడు. చిత్తశుద్ధి లేకపోతే పారిపోవాల్సిన అట్లాంటి టైం. ఇప్పుడు మనం వేరే కొన్ని దేశాల్లో చూసుకుంటే మొత్తం గవర్నమెంట్ అంతా సైలెంట్ అయిపోయింది ఆ టైంలో. కానీ అట్లాంటి టైంలో మనకు దగ్గరుండి రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ, మన లాక్డౌన్ పాటిస్తూ, ఆ టైంలో కూడా ప్రజలందరికీ ఎట్లా సంక్షేమ ఫలాలు చేరవేయాలి అని చెప్పేసి మనకు రైతు బంధు ఆపలేదు, రైతు బీమా ఆపలేదు.
దేన్నైనా అంటే ఈవెన్ రేషన్ కూడా వలస వచ్చిన వాళ్ళకి 500 ఇస్తూ ప్రతిదీ మనం చేసాము. కానీ మనం చేసిన దాన్ని చెప్పుకోవడంలో విఫలమైన అది అంటే మనకు విమర్శ ఆత్మవిమర్శ అనేవి రెండు కూడా అవసరం. చేసిన పనులను చెప్పుకోవడంలో విఫలమైన కానీ మనం చేసిన పనులు అనేకం. ఎంతమందికి కళ్యాణ లక్ష్మి రాలేదండి? ఎక్కడన్నా ఆగిపోయినాయి? ఎక్కడ ఆగిపోలేదు. ఎట్లాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా దేశ ఆర్థిక వ్యవస్థను తినేటువంటి పరిస్థితి మనకు వచ్చిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితులలో వదిలేయలేదు. ప్రజల్ని అసలు వదలలేదు. కష్టాల్లో తాను తోడై ఉన్నారు. తాను తోడై ఉన్నది మనకు క్లియర్గా అనిపిస్తుంది. మన అధికారులంతా ఇక్కడ స్పష్టంగా పనిచేస్తున్నారు అని అంటే ఆయన ఎంత ఇదిగా పనిచేయించారని అనేది మనం ఆయన చిత్తశుద్ధికి మనం అర్థం చేసుకోవాలి. అట్లనే మీ అందరినీ నేను ఒక్కటే వేడుకుంటా ఉన్నా, నిజంగా మనకు పని చేసే వాళ్ళు ఎవరు? మాటలు చెప్పి ఆ పూటకి మన సెంటిమెంట్స్ని మన మనోభావాలని రేకెత్తించి వాళ్ళ వైపు మళ్లించుకునే వాళ్ళు ఎవరు? ఈ ఒకటి మనం అర్థం చేసుకొని నిజమైన మన పేగుబంధమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని మనం ఎన్నుకుందామా, లేదు వాళ్ళ మాయమాటలకు లొంగిపోదామా అని అనేది మనకు మనమే ఆత్మవిమర్శ చేసుకొని ఒక అడుగు మనం ముందటికి వేయాలని చెప్పేసి ఆ మాయల్లో నుంచి మనం ముందటికి వచ్చి మనం ఇంకా బలంగా ముందుకు పోవాలి. ఇది మన పార్టీ, మన ప్రాంతీయ పార్టీ. మనము ఏదైనా మనకు హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎక్కడో ఢిల్లీ వాళ్ళ దగ్గర మోకరిల్లాల్సినటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ మనం స్వయంగా నిర్ణయాలు తీసుకొని మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే మనం ఇక్కడ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ దేశంలో రాదు, రాష్ట్రంలో రాదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. అట్లాగే కేంద్రంలో కూడా ఫామ్ చేయడానికి సహకరిస్తుంది. కాబట్టి రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వమే. ఇక్కడ ములుగు నియోజకవర్గంలో మనం ఎమ్మెల్యేని పోగొట్టుకొని అభివృద్ధికి దూరంగా ఉంటుంది. మీరే స్వయంగా ఒక ప్రతినిధిగా ఒకరిని పెట్టుకొని వారిని మాకు అప్పచెప్పినట్లయితే వారితోనే మీ 5 గ్రామ పంచాయతీలకు కూడా కాంటాక్ట్ అవుతూ ఎట్లా అభివృద్ధి చేయాలి ఏంటి అని చెప్పేసి మీతో ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతుంటాను. అట్లనే సర్పంచులుగానే అందరూ 5 గ్రామ పంచాయతీలు మన పార్టీ సర్పంచ్లే ఉన్నారు. నలుగురు మన వాళ్ళు ఉన్నారు. అక్కడ మన వాళ్ళు ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది గ్రామం మీద ఎట్లా చేయాలి అని. ఒక సర్పంచ్ అవుతున్నామంటే ఎన్నో కళలతో మన గ్రామానికి ఇది చేయాలి అది చేయాలన్న ఆలోచనలతో అసలు మామూలు విషయం కాదు. ఒక ఓటుతో అండి నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ఇన్ని సంక్షేమ ఫలాలు అందించినాము, అన్ని రకాల అభివృద్ధి చేసినాము. ఎటువంటి వివక్షత చూపించకుండా అభివృద్ధి అంతా చేశారు. కానీ అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ నిర్ణయించబడుతుంది. అప్పుడు అడగాల్సింది ఎవరండి? ఈ స్థానిక ఎమ్మెల్యే అడగాలి. అక్కడ అడగదు, అక్కడ ప్రపోజల్స్ పెట్టదు, ఏమి చేయదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటేనే మన ప్రాంతం గురించి మాట్లాడి సాధించగలుగుతారు. మనము దున్నపోతు గడ్డేసి బరక్ పాలు విడితే రాదు. మనం దేనికి వేయాలనో దానికి వేసి మనం సంపాదించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను చేతులు జోడించి వేడుకునేది ఒకటే, కష్టాలలో నుంచి వచ్చిన పిల్లని, పేద ఇంటి నుంచి వచ్చినటువంటి పిల్లని, అన్ని ప్రజలతోనే మమేకమై పెరిగినటువంటి పిల్లను, సాదా సీదా జీవన విధానం గడిపేటువంటి అమ్మాయిని, చదువుకున్నదాన్ని, ఎప్పుడు ఏ అధికారిని ఎలా పని చేయించుకోవాలని చెప్పేసి తెలిసి ఉన్నదాన్ని. మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, పనులు అవుతాయా అవ్వయా లేకపోతే ఎట్లుంటుంది అని ఒక అవకాశం ఇచ్చి చూడండి. 20 ఏళ్ల నుంచి ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు, ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, నన్ను గెలిపించండి. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. మీరందరూ కలిసికట్టుగా మన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈ ములుగు నియోజకవర్గం అనేది ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేది మీరే స్వయంగా చూస్తారు. ఇప్పటికే జిల్లా పరిషత్లో ఉండి కూడా దేశంలోనే 2వ స్థానం ములుగు జిల్లా సంపాదించింది. మా జగదీష్ అన్న చనిపోయి ఎక్కడున్నాడో కానీ ఆయన స్వయంగా తనే ఢిల్లీకి వెళ్ళి అవార్డు తీసుకోవడం జరిగింది.
అంటే ఇక్కడ ఎంత చిత్తశుద్ధితో పనిచేసినామో అదొక్కటే మీకు నిదర్శనంగా కనిపిస్తుంది. మీరంతా కూడా మా ఎంబటి ఉండి పార్టీని బలంగా తీసుకెళ్ళాలనని, మీరే మీద వేసుకొని పనిచేయాలనని. నేను డబ్బులు లేనిదాన్ని, ఆమెలాగా వేలకు వేలు మీకు పంచలేకపోవచ్చు, వేలకు ఇచ్చేయలేకపోవచ్చు, కానీ నేను మీకు అభివృద్ధి చేసి చూపిస్తా. ఇవాళ వచ్చే 2 రూపాయల కోసం మనం ఆలోచించుకోవద్దు. ఎవరిచ్చినా తీసుకోండి, కానీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేయండి. నేను మూటలు అంటే అమెరికా వెళ్ళి తెచ్చుకోలేదు, ఇట్లా అని సాయం చేస్తా అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని అడిగి దాచుకోలేదు. క్లియర్గా సుస్పష్టంగా పేదయింటి పిల్లను మీరు చెప్పినటువంటి మీ ఇంట్లో ఆడబిడ్డగా, మీ ఇంట్లో ఉండేటువంటి మనిషిగా ఉంటాను, అట్లనే ఉంటాను. మీరందరూ కూడా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని నేను